మందన జీవిత చరిత్ర. శృతి మందన తన క్రికెట్ కెరీర్లో రెండవసారి 2021లో ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచింది. తద్వారా రాచెల్ యాహూ ప్లిన్ ట్రోఫీని గెలుచుకుంది. వెటరన్ క్రికెటర్ రఘులన్ గోస్వామి తర్వాత వార్షిక ఐసీసీ అవార్డును గెలుచుకున్న రెండవ భారతీయ మహిళ ఆమె. 2021లో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో ఆమె అద్భుతమైన ప్రదర్శన ఆమెను విజయానికి దారితీసింది. వార్షిక ఐసీసీ అవార్డులలో మహిళా మొత్తం విభాగంలో ఒకటి కంటే ఎక్కువసార్లు అత్యున్నత వ్యక్తిగత గౌరవాన్ని గెలుచుకున్న ఆస్ట్రేలియా ఆల్రౌండర్ ఎల్లిస్ ఫెర్రీ తర్వాత ఆమె రెండవ స్థానంలో ఉంది. ఈ సందర్భంగా మందన మాట్లాడుతూ 2021 సంవత్సరానికి గాను ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ప్రతిష్టాత్మకమైన రాచెల్ యాహూ ప్లిన్ ట్రోఫీని అందుకున్నందుకు నేను నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. నా సామర్థ్యాన్ని నమ్మి ఈ ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చిన నా సహచరులు, నా కోచ్లు, నా కుటుంబం, స్నేహితులు మరియు అభిమానులకు నేను కృతజ్ఞుడను అని అన్నారు. అసాధారణమైన మరియు కష్టతరమైన సంవత్సరంలో ప్రపంచ క్రికెట్ పాలక మండలి నుండి ఇంత ఉన్నత స్థాయికి గుర్తింపు లభించడం నా ఆటను మెరుగుపరుచుకోవడానికి మరియు భవిష్యత్తులో టీమిండియా విజయానికి దోహదపడడానికి నన్ను ప్రేరేపిస్తుంది. న్యూజిలాండ్లో జరిగే ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2022లో గెలవడం పై స్పష్టమైన దృష్టితో నేను 2022 కోసం ఎదురుచూస్తున్నాను. మేము ఒక జట్టుగా మరియు యూనిట్గా సన్నద్ధమవుతున్నాము అని ఆమె జోడించారు. టీ20 వైస్ కెప్టెన్ 2021 సంవత్సరపు మహిళల టీ21 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు కూడా నామినేట్ చేయబడింది. ఈ అవార్డును ఇంగ్లాండ్ ఓపెనర్ టామీ బ్యూమాన్ గెలుచుకుంది. శృతి మందన జూలై 18, 1996న ముంబైలోని ఒక మార్వాడీ కుటుంబంలో స్మితా మందన మరియు శ్రీనివాస్ మందన దంపతులకు జన్మించింది. ఆమె పుట్టిన 2 సంవత్సరాల తర్వాత కుటుంబం మహారాష్ట్రలోని సాంగ్లీలోని మాధవ్ నగర్కు తరలివెళ్లింది. అక్కడ ఆమె తన అధికారిక విద్యను పూర్తి చేసింది. మహారాష్ట్ర రాష్ట్ర అండర్-16 టోర్నమెంట్లలో తన సోదరుడు శ్రవణ్ మందన క్రికెట్ ఆడడం చూసిన తర్వాత 25 ఏళ్ల ఆమె క్రికెట్ వైపు ప్రేరణ పొందింది. ఆమె తండ్రి కూడా సాంగ్లీ తరపున జిల్లా స్థాయిలో క్రికెట్ ఆడాడు. శృతి 9 ఏళ్ల వయసులో మహారాష్ట్ర అండర్-15 జట్టులోకి, 11 ఏళ్ల వయసులో రాష్ట్ర అండర్-19 జట్టులోకి ప్రవేశించింది. ఆమె తండ్రి ఆమె క్రికెట్ కార్యక్రమాలను చూసుకుంటుండగా ఆమె తల్లి ఆమె ఆహారం, దుస్తులు మరియు ఇతర సంస్థాగత అంశాలను చూసుకుంటుంది. ఆమె సోదరుడు శ్రవణ్ ఇప్పటికే ఆమెకు నెట్స్లో బౌలింగ్ చేస్తాడు. శృతి మందన క్రికెట్ కెరీర్. శృతి 2014 ఆగస్టు 13న ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్తో, 2013 ఏప్రిల్ 10న బంగ్లాదేశ్తో జరిగిన వన్డే మ్యాచ్తో, 2013 ఏప్రిల్ 5న బంగ్లాదేశ్తో జరిగిన టీ20 మ్యాచ్తో అరంగేట్రం చేసింది. దేశీయ క్రికెట్ కెరీర్. 2013లో వన్డే మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె తన క్రికెట్ కెరీర్లో అతిపెద్ద మైలురాయిని సాధించింది. వడోదరలోని అలెంబిక్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన వెస్ట్జోన్ అండర్-19 టోర్నమెంట్లో ఆమె కేవలం 150 బంతుల్లో అజేయంగా 224 పరుగులు చేసింది. ఆమె 2016 ఉమెన్స్ ఛాలెంజర్ ట్రోఫీలో మొత్తం 192 పరుగులు చేసి దాని టాప్ స్కోరర్గా నిలిచింది. సెప్టెంబర్ 2016లో ఆమె మహిళల బిగ్ బాష్ లీగ్ WBBL కోసం బ్రిస్బేన్ హీట్తో హర్మన్ ప్రీత్ కౌర్తో కలిసి 1 సంవత్సరం పాటు ఒప్పందం కుదుర్చుకుంది. జూన్ 2018లోకి కియా సూపర్ లీగ్లో ఆడిన తొలి భారతీయురాలిగా ఆమె నిలిచింది. ఈ సంవత్సరం ఆమె 2018-19 మహిళల బిగ్ బాష్ లీగ్ సీజన్ కోసం హుబార్ట్ హరికేన్స్ జట్టులో
చోటు దక్కించుకుంది. 2021-22 మహిళల బిగ్ బాష్ లీగ్ సీజన్ కోసం ఆమె సిడ్నీ థండర్ జట్టులో స్థానం సంపాదించింది. WBBL యొక్క 114 నానౌట్ రికార్డులను సమం చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ 2014లో ఇంగ్లాండ్తో జరిగిన తన తొలి టెస్ట్ మ్యాచ్లో స్మృతి మందన తన జట్టును గెలిపించడంలో సహాయపడింది. 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన భారత పర్యటనలోని రెండవ వన్డే మ్యాచ్లో ఆమె తన తొలి అంతర్జాతీయ సెంచరీని సాధించింది. ఆమె 109 బంతుల్లో 102 పరుగులు చేసింది, కానీ ఓటమి పాలైంది. 2016లో ఐసీసీ ఉమెన్స్ టీమ్ ఆఫ్ ది ఇయర్లో ఆమె ఏకైక భారతీయ క్రీడాకారిణి. 2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్కు చేరుకున్న భారత జట్టులో మందన కూడా భాగం. ఆ జట్టు ఇంగ్లాండ్ చేతితో 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫిబ్రవరి 2018లో న్యూజిలాండ్తో జరిగిన మహిళల T20లలో ఆమె భారతదేశం తరపున అత్యంత వేగవంతమైన ఆడ్ సెంచరీని నమోదు చేసింది. ఆ తర్వాత నెలలో ఇంగ్లాండ్తో జరిగిన 3 WODI మ్యాచ్లకు ఆమె ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచింది. వెస్టిండీస్లో జరిగిన మహిళల ప్రపంచ T20 టోర్నమెంట్ సందర్భంగా మందన WT20 మ్యాచ్లతో 1000 పరుగులు చేసిన మూడవ భారతీయ క్రికెటర్గా నిలిచింది. ఆమె 669 పరుగులతో WODIలలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచింది మరియు ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ మరియు ఐసీసీ ఉమెన్స్ ODI ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైంది. ఫిబ్రవరి 2019లో ఇంగ్లాండ్తో జరిగిన 3 మ్యాచ్ల T20కి భారత మహిళా జట్టు కెప్టెన్గా ఎంపికైంది మరియు భారతదేశం తరపున అతి పిన్న వయస్కురాలైన T20 కెప్టెన్గా నిలిచింది. ఆమె CEAT ఇంటర్నేషనల్ క్రికెట్ అవార్డ్స్ 2019లో ఇంటర్నేషనల్ ఉమెన్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకుంది మరియు WODIలలో 2000 పరుగులు చేసిన ఇన్నింగ్స్ పరంగా మూడవ అత్యంత వేగవంతమైన క్రికెటర్గా నిలిచింది. ఆమె 51వ ఇన్నింగ్స్లోనే అలా చేసింది. వెస్టిండీస్తో జరిగిన సిరీస్ సందర్భంగా ఈ రికార్డు సృష్టించబడింది. ఆస్ట్రేలియాలో వన్డేలు మరియు టెస్టులు రెండింటిలోనూ సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్గా ఆమె నిలిచింది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.